ఎలిమినేట్ అయిపోయిన వాళ్ళందరూ ఇప్పుడు వచ్చి నామినేషన్ చేస్తున్నారు కొత్తగా. ఎలిమినేట్ అయిన లైన్ వచ్చి నామినేషన్ చేస్తున్నారా? అవును. అది ఎంతవరకు కరెక్ట్? అంటే వాళ్ళ పగలైనా ఉంటాయి, పతికలైనా ఉంటాయి, ఇప్పుడు తీసుకోవచ్చా? అంతే ఇంకా తప్పదు. అదే అనిపిస్తుంది కదా. కానీ ఎవరో పగలు ప్రతీకలు చేర్చుకోవాలి, వచ్చి హెల్ప్ చేయి, అదే చెప్పారు అంతే. మీరు అలా చేయండి, ఇలా చేయండి, తీసుకో. నీకు తెలియదు ఉంటాయి అక్కడ పగలు పతికలలో అవన్నీ కొట్లాడితేనే బిగ్ బాస్ షో హైలైట్ అయ్యింది. ఎందుకంటే పిల్లి మేక ఎప్పుడు నిన్నావా నువ్వు? పిల్లి మేకలో కొట్టుకుంటే జనాలకు ఎంటర్టైన్మెంట్ అయ్యి దాని మూలనే వాళ్ళకి లైక్స్ ఫాలోయింగ్స్ ఎక్కి మొత్తం న్యూస్ పెరిగి అట్లా అవుతుంది. ఇక్కడ చేసేది అదే. కానీ అందులో బలైపోతే ఎవరంటే అందులో ఉన్న కొన్ని క్యారెక్టర్లు ఉంటాయి కదా పాపం, వాళ్ళు బలైపోతున్నారు. ఇది ఎంతవరకు కరెక్ట్? నిజంగా చెప్పాలంటే ప్రతి కేసు కూడా అవుతుంది, చేయకూడదు. ఎందుకంటే అందులో ఉన్న శత్రువులను తీసుకొచ్చి మాట్లాడితే వాళ్ళకి ఎవరెవరో శత్రువులు ఉన్న వాళ్ళని కొట్టు బయట పెడతారు. అలా కాదు, వాళ్ళకి సంబంధమే ఉండకూడదు. వాళ్ళు ఒకసారి వెళ్ళిపోయినప్పుడు మళ్ళీ అందులో ఎంటర్ అవ్వకూడదు. ఇది తప్పు. ఇది నాగార్జున గారు మీకే చెప్తున్నా, తప్పు ఇది. అంటే అది తప్పుగా కదక, వాళ్ళకి హెల్ప్ కూడా అవుతాయి. అంటే బయట జనాలు ఏం మాట్లాడుకున్నారో పైగా మీలో ఉన్న మైనస్ పాయింట్లు ఏంది అనేది అన్నమాట. అదొక గేమ్, అది అంతే. గేమ్ లో లేదు అది, అదొక అది మైండ్ గేమ్ ఆడుతున్నారు అందరూ కలిపి. ఇప్పుడు వాళ్ళకి అందులో ఉన్నప్పుడు కొంచెం గొడవలు ఉంటాయి. ఆ గొడవలు ఏం చేస్తారంటే వీళ్ళు వెళ్ళిపోయిన మళ్ళీ లోపలికి వచ్చి వెళ్ళిన మధ్యలో వాళ్ళు ఇది లేదంటే మళ్ళీ వాళ్ళ కొట్లాట్లు అవసరం. ఇది ఇలాగా ఏమా ఓట్లేసి కూడా మనం చూడట్లే, కరెక్ట్ అయితే రాంగ్ అయితే మనం చెప్పలేము, ఓట్ల ద్వారా చెప్తాం. అంటే మన మీద ఓఫ్ లేదా వాళ్ళకి, మళ్ళీ వాళ్ళని ఎందుకు పంపించారు లోపలికి? అంటే ఇప్పుడు ఇలా చేయడం రాంగ్ అంటారా? రాంగే. ఓకే, బిగ్ బాస్ లో నిఖిల్ గేమ్ ఎలా ఉంది? చెత్తగా ఉంది. అదే దేనికి ఉంది? అంతే. అభిల్ గేమ్ నాకు ఎవరి గేమ్ నచ్చలేదు, కానీ నాకు నచ్చింది అలా ఒకతే. ఎవరు? తన పేరు విష్ణుప్రియ, కొత్త నచ్చింది. ఎందుకు? దేనికి? తన గేమ్ కూడా బాగా ఆడుతుంది, అరుస్తులు లేదా పిచ్చిదల్లా చేయట్లేదు. తను అక్కడ ఉండి దానికి ఏదైతే తప్పో, ఏది రాంగ్, ఏది కరెక్ట్ అని మాట్లాడుతుంది తప్పించి. రెండోది అయితే చెత్త ఈ రామాయణ భారతం బొంకు బోసాను ఏం మాట్లాడలేదు, మంచిగా పద్ధతిగా మాట్లాడుతుంది. పద్ధతిగానా? విష్ణుప్రియనా? అవును. ఏందక్క నువ్వు ఒక్కదాని అంటున్నావు? విష్ణుప్రియ పృథ్వీతో కాస్త రొమాన్స్, లవ్, ట్రాంగిల్. ఎవరమ్మా ప్రతిభత సిరమల్లు అందులో ఎవరికి లేరమ్మా? అడుగుతున్నాయి. ఈ రోజుల్లో ఆడపిల్లలందరూ అదే కేటగిరీ ఉన్న వాళ్ళు తెలుసా? ఒక విషయం చెప్తున్నా, ఈ రోజుల్లో మాట్లాడకూడదు, ఇలా మాట్లాడుతున్నాను అనుకోవచ్చు. నెంబర్ 1 మగపిల్లలు ఉన్నారేమో కానీ ఆడపిల్ల మాత్రం నెంబర్ 1 లేరు. అబ్బాయిల జీవితాలతో అమ్మాయిలు చాలా మటుకు ఆడేసుకుంటున్నారు. ఎవరు మాట్లాడతారు? ఆ అమ్మాయి ఒక్కనే పట్టి తిరుగుతుంది, ఒకనే లవర్ అంటుంది ఫస్ట్ నుండి ఇప్పుడు దాకా కూడా. వీళ్ళ మంది ఎంతమందిని అంటున్నారు, ఎంతమంది దగ్గర చేతులు వేసుకుని, ఎంతమంది దగ్గర దాంట్లో చూస్తారు రొమాన్స్ చేయడం. ఒకప్పుడు చెప్పేది గుర్తుంది, క్రోమ్ లాగే చేశారు మన దగ్గర, కొంచెం బాగుంది. మరి విష్ణుప్రియ కూడా చేస్తున్నారు కదా, అలాగే తప్పేగా ఇది. అందరితో వెళ్తలేదు కదా, వాడు ఒక్కనే లవర్ అని చెప్పింది కానీ చేతులు వేసేసుకోవడం, రోడ్లో పడుకోవడం, పిచ్చి పిచ్చిగా ఏం చేయట్లేదు. అంటే మరి అతని కోసం త్యాగం చేయడం, అతని కోసం సాక్రిఫైస్ చేయడం, అతని కోసం నేను ఫైనల్గా అన్నా సరే తప్పేసుకుంటాను, బయటికి పోతాను అనడం, అతని కోసం త్యాగం చేస్తాను కదా, తప్పే కదా ఇది. అది తప్పింది కొద్ది, అది ప్రేమ. అది ఏది ప్రేమ? ఒకనే ప్రేమ ఒకటి గురించి సాటిస్ఫైడ్ చేస్తుంది. కానీ బిగ్ బాస్ హౌస్ లోకి పోయింది దేనికి? ఫైనల్ కప్ గెలవడానికి. గేమ్ ఆడుతుంది, తన లవ్ తను చక్కగా చేసుకోవడం తప్పేముంది? అదే వెనకాల బొంకు నాటకాలు చేసినా పర్లేదు, కానీ అది దాని ముందు చేయట్లోకి వచ్చేసిందా మీకు? వెనకాల ఎవరితో ఎందుకు దొప్పించుకున్నా పర్లేదు, కానీ ఎదురు కనిపిస్తుంది కాబట్టి ఆ ఒక్కదాన్ని ఏళ్ళు చూపిస్తున్నారు. అందరూ పతిపతులు ఎవరో లేరో, అందరూ బొంకు నాటకం ఆడుతున్నారు. ఎవరికి లేదు, ఎవరికి లేదు. తొక్కేం కదా ఉన్నాయో గుడి కట్టుకుని పూజ చేసుకో.